సో హీరో నానికి ప్రమాదం, తలకి తీవ్ర గాయాలు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. నాని సరికొత్తగా ఓవర్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం వసూలు వర్షం కురిపిస్తోంది. మే 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ రికార్డుల వేట కొనసాగిస్తోంది. హీరో నానికి బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా హిట్ 3 నిలిచింది. 3 రోజుల్లో 82 కోట్లు గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది. 800 కోట్ల దిశగా ఈ మూవీ దూసుకెళ్లింది. అయితే ఈ సినిమాలో మొదటిసారి నాని తన విశ్వరూపం చూపించాడు. దసరా సినిమాలో మాస్ పాత్రలో నటించాడు. ఈసారి మాత్రం మాస్‌తో పాటు వైలెంట్ పోలీస్‌గా తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చినప్పటికీ జనాలు మాత్రం ఫ్యామిలీతో కలిసి థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. అయితే ఇక ఈ సినిమా కోసం నాని బాగా కష్టపడినట్లు స్క్రీన్ పై ఆయన నటన చూస్తే తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ సినిమా డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కొలను నాని పనితనం గురించి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్‌లో ఓ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు కెమెరా నాని తలకు తగిలి చీలి అదేవిధంగా రక్తం కారింది. కానీ నాని మాత్రం షూటింగ్ స్టాప్ చేయలేదు. రక్తం గడ్డకట్టేలా చేసి షూటింగ్ పూర్తి చేశాడు. షూట్ అవ్వగానే ఢిల్లీకి నైట్ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని ఉదయాన్నే శ్రీనగర్ వచ్చి అక్కడి నుంచి షూటింగ్ స్పాట్‌కి వచ్చాడు. నాని పనితనం అలా ఉంటుంది అని డైరెక్టర్ అయితే పొగిడారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.